నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శాసన మండలిలో ఈ రోజు కల్తీ నెయ్యి పైన చర్చ జరగడం, మరి ఆ చర్చలో వైసీపీ చేసినటువంటి ఆరోపణలపైన మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, శాసన మండలిలో కల్తీ నెయ్యి గురించి చర్చకు రావడం, మరి ఆ చర్చ పైన వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయడం, దానిపైన మంత్రి నారా లోకేష్ గారు ఆరోపణలు జరిగారు సార్. అసలు కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలి, అసలు మిమ్మల్ని దేవుడు వదలడు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? మరో పక్క చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ పైన వైసీపీ రాజకీయం చేస్తుంది. మరి దానిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చారు. నేను ఏదైతే చెప్పానో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నదానికి దానికి కట్టుబడి ఉన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? కూడా తెలుగుదేశం పార్టీ లైన్ దాటకుండా పద్ధతిగా మర్యాదగా సభా నియమాలు గౌరవాన్ని పాటిస్తూ వాళ్ళు చర్చ కొనసాగిస్తా ఉన్నారు. అది మనం చూస్తుంటే తెలుస్తా ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీల తాలూకా రభస సభని పక్కదారి పట్టించాలి, బురద చల్లాలి, సభ జరగకుండా చూడాలి అనేటువంటిది వాళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గారు, అది పెద్దల సభ, చాలా గౌరవంగా, ఇప్పుడు మన ఎమ్మెల్యేలు శాసనసభకి ఇచ్చి గౌరవాన్ని కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ గౌరవం. ఎందుకంటే దాన్ని పెద్దల సభ అన్నారు. మేధావులు, విద్యాధికులు, ఇలాగా రకరకాల వర్గాల నుంచి పట్టభద్రులు ఎన్నుకున్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అందులో గవర్నర్ నియమించిన వాళ్ళు, ఇలాగా అంచేత అది ఒక పెద్దల సభ అంటారు. అందులో వాళ్ళు కొన్ని విషయాలు ఒకవేళ వాళ్ళ పార్టీ లైన్ ఉన్నా చాలా పద్ధతిగా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అలా ప్రయత్నం చేయనప్పుడు ఎవరన్నా విమర్శిస్తే అదిగో పెద్దల సభను అగౌరవపరిచారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు, రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారు, నెయ్యి లాంటి వాసన రావడం కోసం కొన్ని కెమికల్స్ కలిపారు, అలాగే అందులో కొవ్వు కూడా కలిసిందనేటువంటిది ఎన్డీబీబీ రిపోర్ట్ లో కూడా వచ్చింది. ప్రాథమికంగా ప్రభుత్వం మారిన వెంటనే చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనలో భాగంగా ఆ నెయ్యి కల్తీ జరుగుతుందనేటువంటిది నాణ్యమైన నెయ్యి కాదు, నకిలీగా ఉంది, ఇది నాసిరకంగా ఉందని దాన్ని ల్యాబ్కు పంపిస్తే ఎన్డీబీబీ, ఈ దేశంలోని అత్యున్నత స్థాయి ప్రమాణాలున్న ఆ ల్యాబ్ పరిశోధక సంస్థ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అందులో జంతు కొవ్వు కలిసింది, అసలు అది నెయ్యే కాదు అనేటువంటి రిపోర్టు వచ్చింది. దాన్ని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా కనిపెట్టేమని చెప్పలేదు, ఆ రిపోర్ట్ ఆధారంగా చెప్పారు. సరే, తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో దాని మీద సిట్ ఏర్పడైంది. ఏకంగా సుప్రీంకోర్టు నియమించిన అధికారులతో సిట్ ఏర్పడైంది, సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా పూర్తి స్థాయి అంతా కెమికల్స్, దారుణమైన ఆరోగ్యాన్ని హాని కలిగించే కెమికల్స్ వాడారు అని చెప్పేసి స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది. అందులో డబ్బులు ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాల నుంచి చేతులు మారినాయో ఆ చిన్నప్పన్న వరకు పట్టుకున్నారు. పెద్దప్పన్న ఎవడనేటువంటి దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి అది మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళని తేల్చాలి అనేటువంటి దగ్గర ఆపారు ఇంటర్వెల్. వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేశారు. వీళ్ళ గుండెల్లో దడ మొదలైంది. రకరకాల దుష్ప్రచారాలు, రంకు పురాణాలు కూడా యాడ్ చేసి ఎంత దిగజారిపోయారంటే, వీళ్ళు అందంగా చెప్తే వినట్లా, వాళ్ళకి చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తానంటే వీళ్ళలో ఏం మార్పు రావట్లా. మీరు మారండ్రా బాబు, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, ప్రజల మెప్పు పొందండి, ప్రజా సమస్యల మీద పోరాడండి అంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. చెప్తే వినటం లేదు, కొడితే మాత్రం కింద పడి దొల్లే చెడుతున్నారు రాంబాబులాగా. ఆడికి మళ్ళీ ఇంకోటి వస్తాడు చేత, రైలు నువ్వు ఎదురొచ్చినా నేను ఎదురొచ్చినా ఇలాంటి కథలు చెప్తాడు. ఇన్నాళ్ళు ఎవరికి ఎదురు రాకుండా అక్కడ పారిపోతే తెలియదు. ఇలా ఉంది పరిస్థితి. ఇవాళ కౌన్సిల్లో అసలు ఒక అతను మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్సీ గారు, అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదు. ఖచ్చితంగా అతని నోట్లోంచి ఇంతంతలో పురుగులు పడతాయి, అతను అవసాన దశలో ఉన్నా సరే. ఇది దైవద్రోహం అయ్యా, మీరు చేసేది మహాపాపం చేస్తున్నారు, అపచారం చేశారు, ఇప్పటికే అపచారం చేశారు, అప్రతిష్ట మూట కట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రజల రూపంలో శిక్షించాడు, దొల్లుకుంటూ మూలపోయి ఉన్నారు. మీ ఓడికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు,
ఎమ్మెల్యే కూడా ఎందుకు పని రాకుండా మూడగొట్టిన మంచం కూడా మూలకెళ్ళిపోయి కూర్చున్నాడు. మాట్లాడితే బెంగళూరు పారిపోతున్నాడు. ఇంకా సిగ్గురాపోతే ఎలాగండి వీళ్ళకి? మానవ మర్యాద ఉండొద్దా? ప్రజలు చూస్తున్నారు, హిందువుల మనోభావాలు గాయపరుస్తున్నాం, మనం వాళ్ళ విశ్వాసాలు దెబ్బతీస్తున్నాం, చాలా అప్రతిష్ట మూట కట్టుకున్నాం, చాలా అపచారం చేసాం. మీరు ప్రైవేట్ సంభాషణలో లబోదీపోమంటాం కాదు, సభలో తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని ముక్కు నేలకు రాసి దండం పెట్టాలి దేవుడికి. మరి ఖచ్చితంగా మీరు ఎలా రెచ్చిపోతుంటే మీ మతం గురించి మాట్లాడతారు. అచ్చెన్నాయుడు గారు చైర్మన్ గారి గురించి దాంట్లో మాట వెనక్కి తీసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో వెనక్కి తీసుకోలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆచరించేది క్రైస్తవం, తప్పే ఉంది. ధైర్యంగా చెప్పుకోవాలి. నువ్వు ఏ మతం ఆచరిస్తున్నావు, తప్పే ఉందండి. ఎవరైనా ఏ మతమైనా ఈ దేశంలో, ఇది సెక్యులర్ కంట్రీ, లౌకిక రాజ్యం భారతదేశం. ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ ధర్మాన్నైనా ఆచరించవచ్చు, పాటించవచ్చు. కానీ పరమత సహనం కలిగి ఉండాలి, ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇతర మతాలను దూషించడం కానీ, ద్వేషించడం కానీ, వారి పట్ల అనుచితంగా వ్యవహరించడం కానీ, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కానీ చేయటం నేరం. ఇది గమనించుకోవాలి వాళ్ళు. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ నే పట్టుకుని రాజకీయం చేయడం, అసలైన విషయాన్ని పక్కన పెట్టడం ఎలా చూడాలంటారు? అంతులేనండి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, చెప్తే ఏమంటారు, కొడితే ఏడుస్తారు. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఎవరన్నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు బయట, లోపల సభ లోపల బయట కూడా. వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి పంగసాపి 2 పీకారు అనుకో, లబోదీవో పంగసాపి కూర్చోబెట్టి రైస్ ముక్కల మీద కూర్చోబెట్టారు, జైల్లో పెట్టేశారు, పరామర్శలు వెలువ ఈ గోలంతా. వాళ్ళ ఉద్దేశం అది కొట్టించుకోవడం చూస్తున్నారు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి కొట్టించుకోవడం ప్రతి ఓడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవాలి, శాంతి భద్రతలు ఉండకూడదు, ప్రతిరోజు గొడవల కింద ఉండాలి. ఇలా గొడవల కింద ఉంటే ఎవడన్నా ఇప్పటికే ఇతను ఇంకా రాజకీయాల్లో ఉన్నాడని తెలిస్తే ఎవడన్నా పెట్టుబడి పెట్టి కూడా 1-2 ఆలోచిస్తున్నాడు. ఇంకా ప్రజల్లో ఇతని మీద భయం పోలేదు. ఈ దయ్యం ఎక్కడే తిరుగుతూ ఉంది, మళ్ళా వస్తుందేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం కూడా అతను జోలికి వెళ్లకుండా, అతను ఉనికిని గుర్తించకుండా, ఎంత ఉందామన్నా అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుందామన్నా వీళ్ళు కుదరట్లా. ఇప్పుడు దెయ్యాలనుకోండి ఆంజనేయ దండకం చదివితే పోతాయి. ఈ మనిషి రూపంలో ఉన్న దెయ్యాలు ఏం చదివినా పోవట్లేదు. ప్రజలు చీకొట్టి ఉమ్మేసినా సిగ్గులేదు వాళ్ళకి. వీళ్ళు జైల్లో పాడేసినా జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ తోడలు కొడుతున్నారు పెద్ద హీరో చిత్తంగాను, ఏదో ఘనకార్యం చేసినట్టు. వీళ్ళందరూ చేసి దొంగ పనులు, దొంగతనాలు, అవినీతి, దోపిడీ చేశారు వీళ్ళంతా. ఇక ప్రభుత్వం ఎప్పుడైనా సరే వీళ్లలో ఇప్పుడు పెద్దిరెడ్డి గాని, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గాని, రోజా గాని, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు 2వ కేసు, మళ్ళీ 4 కొడుకు లంచాలు ఇచ్చిన కేసు, ఇలాంటి ఎన్నాటిలో పరకామణి, నెయ్యి విషయం, మద్యం, నకిలీ మద్యం అమ్మి, నాసిరకం మద్యం అమ్మి ప్రజల్ని క్యాష్ అండ్ క్యారీలో దోచిన విధానం, సర్వేరాళ్లు, ఎన్జిటి కేసులు, ఇసుక దోపిడీ, వైజాగ్ ఋషికొండ ప్యాలెస్, ఎన్నాటి మీద జిల్లాకు ప్యాలెస్ కట్టేటి, ఇవన్నీ భూములు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది, మొత్తం లోపల పెట్టేయాలి అందరండి. ఒకేసారి ఎడితే ఎవరిని విడిచిపెట్టకూడదు. పోలీసు వాళ్ళందరికీ ఒక వారం 10 రోజులు ఫుల్ పని పెట్టాల. అరెస్ట్ చేసేయడం, రోడ్డు మీద వచ్చినట్టు ముడ్డి పగలు కొట్టేయడం, అంతే. దెబ్బకి దారిలోకి వచ్చేస్తారు, సెట్ అయిపోతే వీళ్ళు పనులు చూసుకోవాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. తీసుకెళ్లి లోపల కూర్చోబెట్ట, ఎవడన్నా అరుచుకుంటూ వచ్చాడంటే ముడ్డి పగలు కొట్టేయడమే. ఎవడు నోరెత్తో ముఖం పగిలిపోవాలా. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలా. బుద్ధి లేదా మీకు, సిగ్గు లేదా, రోడ్డు మీదకి వచ్చి అవినీతి చేసినోడు వెనకాల వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ ఊళ్ళో అందరూ చీయాలి, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు తిని ఆ రకమైన కౌన్సిలింగ్ ఇప్పించాలా. ఇది తప్పదండి. ఎందుకంటే ఎంత చెప్పినా, మద్దతు ఇచ్చినా, వాళ్ళ పట్ల వాళ్ళు ఉదాసీనంగా ఊరుకున్నా సరే, నిదానంగా చట్టం తన పని తాను చేసుకుంటుందిలే అని వీళ్ళు వదిలేసినా, పైగా వీళ్ళు విమర్శలు పాలవుతున్నారు, వీళ్ళు వదిలేసారు పట్టించుకుంటలేదని. ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవాలి ఈ దొంగలను వదిలేసి. పోనీ వాళ్ళైనా వదిలేశారా బాబు, నోరు మూసుకుని కూర్చుంటున్నారా? 300 రూపాయలు నెయ్యి ఎలాగొస్తారా, అది నెయ్యి లాంటి కల్తీరా బాబు అంటే 600 పెట్టి హెరిటేజ్ కొనుక్కోవాలా, ఇండాపూర్ డైరీ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతారు. ఇప్పుడు నేను సభలో చూశాను. నేను ఇప్పుడు ఒక అతను అంటున్నాడు, ఒక ఎమ్మెల్సీ గారు, అసలు నెయ్యిలో కల్తీ లేదు అంటున్నాడు. అసలు ఆ మనిషి మంచి జన్మ ఎత్తారు ఆయన ఏమన్నా? అలా మాట్లాడొచ్చా? దైవద్రోహం కదా అది. అంత అబద్ధం ఆడకూడదు కదా. అంటే నీకు హిందూ మతం మీద, దేవుడి మీద విశ్వాసం లేకపోతేనే నువ్వు అంత బరి తెగించి మాట్లాడగలవు. అటువంటి వాళ్ళు నువ్వు హిందూ మతం మీద విశ్వాసము, దైవభక్తి లేనప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఈ సబ్జెక్ట్ లో రాకూడదు. నువ్వు దీనికి సంబంధించి చర్చలో అతను అలౌ చేయకూడదు. ఎలా చేస్తారండి? నేను ఇష్టం మాట్లాడితే మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాక మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ. దీని మీద ఒక చర్చ జరగాలి. ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి ఇటువంటి విషయాల్లో. ఏవైనా ఈ విషయంలో ముందు అర్జెంటుగా లేట్ చేయకుండా కరుణాకర్ రెడ్డిని, జయరెడ్డిని, సుబ్బారెడ్డిని లోపల పెడితేనే దీనికి ఒక ముగింపు వస్తుంది. లేదంటే రోజుకో రకంగా వీళ్ళు
ఈ మార్ఫింగ్ ఫోటోలు అవి వేసి ఆఖరికి దేవుడికి కూడా ఇలా అపచారం చేస్తారు. చాలా దారుణంగా వ్యవహరిస్తారు వీళ్ళు. వీళ్ళు అన్ని వదిలేసుకున్నారు, వాళ్ళు బరి తెగించున్నారు. వస్తే కొండ పోతే వెంటికన్నా వ్యవహారంలో ఉన్నారు వీళ్ళు. కొత్తగా పోయేది ఏమన్నా, మొత్తం పోయింది, వాళ్ళకి ఏం లేదు ఇంకా. ఆ వెంకటరెడ్డి అన్న కూడా ఉన్నాడు, ఆ గ్రేట్ ఆంధ్ర ఏదో అట వెంకటేశ్వర స్వామిని, ఇది హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడాలని సిగ్గుందా మొఖానికి? ఆ మొఖానికి సిగ్గట్లేదా ఎవడన్నా? మన జనం ఎత్తాడా? జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు హిందూ మతాన్ని. అతను గడుక్కోలేడు కానీ వచ్చి హిందూ మతాన్ని కాపాడతాడా? మా ఊళ్ళలో అంటారు, నీది నువ్వు కడుక్కోరా, తర్వాత ఎదురోళ్ళు ముడ్లు కడుద్ది కానీ అంటారు. ఇలాంటి వాడు ఒకటే తన ముడ్డు కడుక్కోకుండా వేరేళ్ళు ముడ్లు కడుక్కొని బయలుదేరాడు చెంబట్టుకుంది. ఇలాంటి వాళ్ళు చూసే ఇంత పచ్చిగా మాట్లాడితే తప్ప వాళ్ళకి ఎక్కదు. దున్నపోతమే వాన కురిసినట్టు ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవడో దాన్ని అడ్డుకునే వాళ్ళు లేడు, మాట్లాడే వాళ్ళు లేడు అనుకుంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో. దేవుడికి సంబంధించిన విషయంలో ఎన్నాళ్ళు ఈ జనాలు మౌనంగా ఉన్నారు. సరే, ఎవడి పాపనాడు పోతాడని హిందూ మతంలోనూ హిందువుల యొక్క మనోభావం విధానం ఎలా ఉంటాడు, పాపనాడు పోతాడు లేకుంటున్నారు. మీరు వాళ్ళు కెలికి మీరు రెచ్చగొడతా ఉన్నారు. తప్పు కదా అది. మేము అంతా ఎలా ఉంటాం? మేము వచ్చి హిందువులైనా సరే అందరితో సమానంగా అందరితో కలిసిమెలిసి ఉంటాం. మీరు విభజన తెస్తున్నారు. ఆ విభజన తేవడం వల్ల వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఇస్తారనుకుంటాం. ఏమీ ఉండదండి, అదేం కుదరదు. ఎందుకంటే కలిసిమెలిసి ఉన్నప్పుడే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు అందంగా చేసుకోగలుగుతారు. ఇలా విభజన వచ్చిన తర్వాత ప్రతి దాని మీద అనుమానం ఉంటుంది. కలిసిమెలిసి ఉండడం కుదరదు, ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి అర్థమైంది. అతను ఎలిమినేట్ చేస్తారు, అతను వదిలేస్తారు. ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.